విజయవాడలో ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. డిమాండ్ల ప్రాధాన్యత కోసం ఇటు ఎండలో నిరసన చేపట్టారు. అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపు 10,000 మంది ఆశా వర్కర్లు ఇక్కడకు హాజరవుతున్నారు. ఆశా వర్కర్ల కదలికలపై డ్రోన్ల ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నారు. ధర్నా చౌక్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మా ప్రతినిధి శివ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు ఈరోజు విజయవాడలో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. వేలాది మంది ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ చేరుకున్నారు. ప్రస్తుతం వారు ప్రధానమైన డిమాండ్స్ ఆశా వర్కర్లు కనీస వేతనం చెల్లించాలి, అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్గా మార్చాలి, అలాగే ఒప్పంద జీవోలను వెంటనే అమలు చేయాలి, ప్రభుత్వ సెలవులు, సాధారణ సెలవులు, కాజువల్ లీవులు, వేతనం కూడా మెడికల్ లీవ్ను అమలు చేయాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు. వెటనరీ లీవులు వెంటనే ఇవ్వాలని, అంటే వయసు పరిమితి 62 సంవత్సరాలు చేయాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, దాదాపుగా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు అనేక అంశాలకు సంబంధించి దాదాపుగా 9 అంశాలకు సంబంధించి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడకి సంబంధించి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆశా వర్కర్లంతా కూడా విజయవాడకి పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఉన్నారు. సో వారి డిమాండ్స్కి సంబంధించి కూడా మనం ఒకసారి వారు ఉన్నారు. ఏంటంటే ప్రధానంగా ఏంటి అసలు మీ డిమాండ్స్, ప్రధానంగా మీ ఈరోజు ఆందోళన గల కారణాలు ఏంటి? నా పేరు పోసమ్మ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కేంద్రానికి వేల సంఖ్యలో ఆశా వర్కర్లు కదిలి రావడం జరిగింది. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాల పెంపుదల, రికార్డులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆశా వర్కర్లుగా మార్పు, అలాగే చనిపోయిన ఆశా వర్కర్లకి మట్టి ఖర్చులు, గ్రాడ్యుటీ, మెటర్నిటీ లీవులకు సంబంధించిన కొన్ని డిమాండ్స్ మినిట్ కాపీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అలా పెండింగ్లోనే ఉన్నాయి. నూతన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆశా వర్కర్లకు గౌరవప్రదమైనటువంటి వేతనాలు ఇస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం, దానికి అనుగుణంగానే ఈ రోజున ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని గత 9 నెలలుగా ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో కలిసిన సందర్భంగా కూడా ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాని పరిస్థితి. ఈ రోజున ఏజెన్సీ ప్రాంతాల్లో గత 20-30 సంవత్సరాల నుండి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకి 10,000 చేసిన సందర్భంగా ఏజెన్సీలో పనిచేసి ఆశా వర్కర్లకు కేవలం 4,000 రూపాయలు ఇస్తూ ఉంది. ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఆపేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా ఇంటికి పంపించే పని చేస్తూ ఉంది. ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్, వయోపరిమితి, గ్రాడ్యుటీతో పాటు కనీస వేతనాలు, అలాగే చనిపోయిన ఆశా వర్కర్లకు మట్టి ఖర్చులు, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికే ఒక 3 డిమాండ్స్కి సంబంధించి సానుకూలంగా ప్రకటన చేసింది. వాటిని త్వరగా జీవోల రూపంలో ఇవ్వాలని, అలాగే వేతనము, రికార్డులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల ఆశాలుగా మార్పుకు సంబంధించి రాజకీయ వేధింపులు, వర్కర్ల తొలగింపులు సంబంధించిన డిమాండ్లు కూడా పరిష్కారం కావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కేంద్రానికి రావడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇటీవల ప్రభుత్వం 2-3 అంశాలకు సంబంధించి జీవో ప్రకటన కూడా చేసింది కదా. అంటే అసలు ఈ హామీలన్నీ గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయా, కొత్త ప్రభుత్వం హామీ ఇచ్చిందా? గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చింది, మినిట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వము అమలు చేస్తానని అన్నది, కానీ అమలు చేయకుండానే ప్రభుత్వం మారిపోయింది. కానీ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా మా మినిట్ కాపీని అనేక సందర్భాల్లో కొత్త గవర్నమెంట్కి ఇస్తే చూస్తాము, త్వరలో దీని మీద పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు చేయలేదు. మాకైతే ఏదైతే పిలుపు ఇవ్వడం జరిగిందో ఆ సందర్భంగా కొత్త గవర్నమెంట్ ఇలా గ్రాడ్యుటీకి సంబంధించింది, వయోపరిమితికి సంబంధించింది, అట్లాగే మెటర్నిటీ లీవ్కి సంబంధించిన ప్రకటన చేశారు. దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కానీ ప్రధానమైన వేతనము, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల ఆశాలుగా మార్పు, రికార్డులు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది చాలా ప్రధానమైంది. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆశా వర్కర్లకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి డిమాండ్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్లని గత ప్రభుత్వం సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టింది, ఏమాత్రం కూడా హామీలు అమలు చేయలేదు. కానీ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వానికి గత 9 నెలల కాలంగా తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పరిష్కరించాలని చెప్పి అనేక సందర్భాల్లో తాము పిలుపునిచ్చాము. ఇటీవల కాలంలో తాము ఎప్పుడైతే చలో విజయవాడకి పిలుపునిచ్చిన తర్వాత ప్రభుత్వం 3 హామీలని అమలు చేస్తూ కూడా ప్రకటన చేసింది. మిగిలిన వాటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా ఆశా వర్కర్లు అయితే కోరుతూ ఉన్నారు. సో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 26,000 రూపాయలు మినిమం పే స్కేల్ ఇవ్వాలి, 2 ఆశా వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం మారినప్పుడల్లా
ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వారిని తొలగింపులు తీసివేయటం, యాడ్ చేయడం లాంటి సంస్కృతిని తొలగించాలని చెప్పి కూడా ప్రధానంగా ఈ ఆశా వర్కర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో 62 సంవత్సరాల వయో పరిమితిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా మిగిలినకి సంబంధించి మెటనరీ లీవ్ను కూడా యాడ్ చేసిన పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న ఈరోజు ఆశా వర్కర్లకు సంబంధించి కూడా చలో విజయవాడకి పిలుపునిచ్చారు. ఈ చలో విజయవాడ పిలుపునిచ్చే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేలాది మంది ఆశా వర్కర్లు విజయవాడ చేసుకుని ధర్నా చౌక్లో ఆందోళనకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే 9 డిమాండ్లకు సంబంధించి 3 డిమాండ్లను పరిష్కరించింది. మిగిలిన 6 డిమాండ్లు కూడా పరిష్కరించాలి. గత ప్రభుత్వం తమను ఇబ్బందులు పెట్టింది, కానీ ఈ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టకుండా తమ హామీలు అమలు చేయాలని చెప్పి ఆశా వర్కర్లు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో.